జనగామ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది చరిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. తెలంగాణ రైతులకు ఇది పండుగ దినమని, గొప్ప సంతోషకరమైన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎట్లా ఫోటోలు పడతాయి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రజల పార్టీ, రైతుల పార్టీ. ఈరోజు రైతులకు ఎంత రుణ విముక్తి చేసినామో, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతకంటే మేలు రైతులకు ఏం లేదు. కాబట్టి రైతులు సుఖ సంతోషంగా ఉన్నప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగున్నప్పుడే రూలింగ్ పార్టీ ఎవరున్నా కానీ వాళ్ళు బాగుంటారు. మా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలి, యువకులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, అందరూ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి ఆదేశాల ప్రకారంగా, వారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు. గతంలో ఎవరికైనా ఉందా ముఖ్యమంత్రికి ధైర్యం? ఇంత అమౌంట్ ఒకేసారి రుణమాఫీ చేయడం, అది రేవంత్ రెడ్డి గారి దమ్ము ధైర్యం, రాహుల్ గాంధీ గారి దమ్ము ధైర్యం, సోనియా గాంధీ ఆశీస్సులు, ఇవి దీంతోనే ముందుకు పోతున్నాం. ఇవి అందరినీ ఒకటే కోరుతున్నా, ముఖ్యంగా జనగామ జిల్లాలో దాదాపు 26,000 మంది రైతులకు ఈరోజు సాయంత్రం లోపల ₹1,00,000 వరకు రుణమాఫీ అవుతున్నారు. 26,000 మంది. ఈ రకంగా మొత్తం రైతులందరూ కూడా, ప్రతి కుటుంబం, ఏ ఒక్క కుటుంబం తెల్ల కార్డులు అదేవిధంగా ఎర్ర కార్డులు అనేది ఏమి భేదం లేదు. ఏ రైతు కావాలి, బ్యాంకులో రుణం ఉండాలి, అది ప్రభుత్వం తీరుతుంది, ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అంతే తప్ప చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే. ఎందుకంటే మొన్నటిదాకా ఇవ్వకుండా చేతగాని వాళ్ళకు ఈరోజు ఏదో ఒక వంకలు పెడతా ఉన్నారు. తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందని, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందని, అట్లా ఏమీ లేదు. ఎవరు రైతు కావాలి, అక్కడ భూమి ఉండాలి, అక్కడ బ్యాంకులో రుణం ఉండాలి, అంతే తప్ప వేరే క్వాలిఫికేషన్ ఏం లేదు. ప్రతి రైతుకు వాళ్ళ భూములకు అతీతంగా, వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అతీతంగా రైతులు అందరికీ కూడా ఈ రకంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదే రేవంత్ రెడ్డి గారికి జనగామ రైతుల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా ప్రజలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉన్నారు. రేపు ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలో, మీకు మేలు చేస్తున్న పార్టీని ఏ రకంగా ఆదుకోవాలనో మీరు కూడా ఆలోచించుకోవాలని చెప్పి నీ సందర్భం తెలియజేస్తూ, ముఖ్యంగా చివరిగా ఉద్యమకారులందరికీ మోహదం చేసిన బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, ఈ ముగ్గురు దుర్మార్గులు, ముగ్గురు తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రజలకు అనేక విధాలు అన్యాయం చేసినారు. ఉద్యమకారులకైతే వాళ్ళ పొట్టగొట్టి ఉద్యమకారులందరూ ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా బయటకు పంపిండు. అధికారం రాగానే లంచాలు తీసుకొని మోసకారులకు, తెలంగాణ వస్తున్న వాళ్లకు పదవులు అంటగట్టిన దుర్మార్గులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి హరీష్ రావు గారు ఏం వాగ్దానం చేసిండు, ఏం సవాల్ విసిరిండు మన నాయకుల మీద, రేవంత్ రెడ్డి మీద? ఒకవేళ 15 ఆగస్టు 2024 వరకు ₹2,00,000 రుణమాఫీ చేయకుంటే ఎట్లా అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఒకవేళ చేస్తే హరీష్ రావు ఏమన్నాడు, తన పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి సవాల్ విసరడం జరిగింది. దానికి మా రేవంత్ రెడ్డి గారి తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, మేము 2015 ఆగస్టు వరకు రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు ₹2,00,000 రుణమాఫీ చేస్తుంది. నువ్వు అన్న మాట ప్రకారంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా. ఒకవేళ నువ్వు రాజీనామా చేయకుంటే అప్పుడు ఏం తగ్గదో ప్రజలే గుర్తిస్తారు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. కానీ నువ్వు తెలంగాణ బిడ్డవు కదా, తప్పకుండా సిద్దిపేటలో పుట్టినావు కదా, తప్పకుండా నువ్వు ₹2,00,000 రుణమాఫీ కాగానే తెల్లారే స్పీకర్ ఫార్మాట్లో పోయి స్పీకర్కు రాజీనామా చేయాలి. భవిష్యత్తులో ఎప్పుడు కూడా పోటీ చేయొద్దు. ఒకవేళ చేస్తే, నువ్వు రాజీనామా చేయకుంటే నువ్వు ఒకవేళ తర్వాత పరిణామాలు వేరే విధంగా ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బిడ్డ, మీరు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ తెలంగాణ సొమ్ము దోచుకున్నారు.
7 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టుబడి పెట్టుకున్నారు, వేరే విదేశాలలో పెట్టుకున్నారు, విదేశాల్లో కూడా డిపాజిట్లు చేసుకున్నారు, ఆస్తులు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ము విదేశాల్లో పెట్టుకున్నారు. తెలంగాణ ప్రజల ఉసురు తప్పకుండా మీ కుటుంబానికి తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ రైతులందరూ కూడా మన తెలంగాణ రైతులకు ముఖ్యంగా జనగామ రైతులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మన తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ